లూకాసు వార్త 1:75 జకర్యా ప్రభువుని గురించి ప్రవచిస్తూ ఇలా అంటున్నారు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేసును అని. ప్రభువు ప్రతి ఒక్కరిని దర్శించే కాలం ఇది. అందుకే అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. సువార్తను నమ్మి బాప్తిసం పొందిన వారందరూ రక్షించబడుతున్నారు. రక్షించబడిన వారిని దేవుడు తన వాక్కుతో ప్రతిరోజు దర్శిస్తున్నారు. ఈ కాలంలో ప్రభువు దర్శించినంతగా ఇంతకు ముందు లేదేమో అనిపిస్తుంది. ఇక భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. కానీ ఈ కాలం అయితే ప్రభువు తన వాక్కు చేత ప్రతి వారిని ప్రతిరోజు దర్శనమిస్తూనే ఉన్నారు. ప్రభు అలా దర్శించిన సమయాన మనమేం చేయాలో కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన 32:6 కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అని. అలా చేసిన వారికి ఒక వాగ్దానం కూడా అక్కడే రాయబడింది. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు అని. కానీ ఆయన దర్శించిన కాలాన్ని మనం తెలుసుకోకుండా ఉంటే లూకాసు వార్త 19వ చెప్పబడినట్లు ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నీ నరికట్టి అని రాయబడింది. కాబట్టి ప్రభువు దర్శించినప్పుడు తెలుసుకుని ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన అంటున్నారు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయదుమని. కాబట్టి మన ప్రభువు దర్శించిన కాలాన మనం ప్రతిస్పందించాలి. అలా చేయకపోతే మనకు విమోచన కలగదు. మనలో ఉన్న బలహీనతలు మనలోనే ఉండిపోతాయి. ఇంకా శత్రువైన అపవాది మన చుట్టూ తన అనుచరులతో ప్రాకారాన్ని కట్టి ఎన్నటికీ దేవుని స్వరం విననీయకుండా చేస్తాడు. జాగ్రత్త. అందుకే ఆయన దర్శించే కాలాన్ని, అంటే ఆయన స్వరం వినపడే కాలాన్ని విస్మరించొద్దు. ప్రతిస్పందించాలి, దిద్దుబాటు చేసుకోవాలి.